అన్నా మీరు ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చర్చలకు వచ్చినప్పుడు మీ డయాస్ల మీద ఏమన్నా మాట్లాడుకోండి. మేము మా ప్రతినిధులుగా ఉన్నప్పుడు మీరు అదే భాష మాట్లాడితే మేము కూడా అలాంటి భాషలే మాట్లాడితే ప్రజలకు మంచి సందేశం పోదు. నేను పివి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. నేనేమంటున్నా అంటే వేరే మాట్లాడమంటే మాట్లాడదాం, అదే భాష మాట్లాడుకుందాం అంటే నేను ఒక్కటే చెప్తున్నా సార్. ఇంతకు ముందు గౌరవ ఎమ్మెల్యే గారు విప్ గారు ఏమని చెప్పారు, 31,000 కోట్లు మేము రుణమాఫీ చేస్తున్నామని చెప్పి దానికి కేటాయింపులు చేసింది 25,000 కోట్లే. మరి 31,000 ఎట్లా మాఫీ అయితే మాకు అర్థం కాలేదండి. నెంబర్ 1 అది సభా వేదిక ద్వారా అడిగారు, ఇప్పుడు కూడా మేము అడుగుతున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఈరోజు ఏదైతే వీళ్ళు చెప్తున్నటువంటి మాటలకు పద్దుల్లో పెట్టిన దానికి ఎక్కడ కూడా పొంతం లేదండి. ఇంతవరకు రైతు బంధు పడినటువంటి దాఖలాలు లేవు. అదే విధంగా వీరు ఏదైతే నిధులు కేటాయింపు చేస్తా అన్నారో మహాలక్ష్మి స్కీమ్ కి ఏదైతే 2,500 ఉన్నాయో అవి కూడా బడ్జెట్ లో కేటాయింపులు లేవు. ఎంత చేసినా గానీ లాస్ట్ బడ్జెట్ కంటే వీళ్ళు బడ్జెట్ లో చూపెట్టింది ఎక్కడ అంటే వ్యాట్ మీద దాదాపుగా లిక్కర్ మీద ఒక 8,000 కోట్లు, పెట్రోల్ డీజిల్ మీద ఒక 8,000 కోట్లు ఎక్స్ట్రా ఆదాయం తీసుకొస్తామని చెప్పి చూపిస్తున్నారు. కర్ణాటకలో పెంచినట్టు రేట్లు పెంచుతారా, లేకపోతే వీళ్ళు ల్యాండ్ ఏదైతే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీస్ మీద వీళ్ళు ఏదైతే బడ్జెట్ లో చూపించింది ఇన్కమ్ ఎక్కువ చూపించారు అంటే ల్యాండ్ వాల్యూస్ పెంచుతున్నారా? ఇవన్నీ చెప్పకుండా ప్రజలకు వచ్చేది ఎక్కడని ట్రాన్స్పోర్టేషన్ మీద తీసుకొస్తామంటారు. ట్రాన్స్పోర్టేషన్ మీద మరి వెహికల్ ట్యాక్సెస్ కూడా ఇంక్రీజ్ చేస్తారా? ఇవన్నీ కూడా ఎక్కడ కూడా స్పష్టత లేదండి. అదే విధంగా వీరు ఇచ్చినటువంటి హామీలకు వీరు చెప్తున్నటువంటి మాటలకు ఎక్కడ కూడా లింక కుదరట్లేదు. ఇప్పుడు మనం అడుగుతుంది ఏంది, అన్న చెప్పినట్టుగానే 31,000 కోట్లు రుణమాఫీ చేస్తా అన్నప్పుడు దానికి సంబంధించిన బడ్జెట్ లో ప్రస్ఫుటించాలి కదా. అదే విధంగా నేనేమంటున్నా అంటే ఎందుకు రైతులు తగ్గిపోతుర్రు? మేము 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిన రోజు మాకు 36 లక్షల మంది రైతులు ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకో వాళ్ళు 11 లక్షలకు పడిపోయారు. అదే విధంగా వాళ్ళకి ఇచ్చేటువంటి అమౌంట్ ఒకసారి 13,000 కోట్లు, ఇంకోసారి 19,000 కోట్లు అయితే ఇప్పుడు సడన్ గా అది ఎందుకు 6,800 కోట్లకు ఎందుకు పడిపోయింది? ఇవన్నీ కూడా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సింది. ఏదో వ్యక్తిగత దూషణ ద్వారా పక్కదారి అసెంబ్లీ పట్టినట్టు ఇక్కడ కూడా మన డిస్కషన్ అనేది పక్కదారి పట్టద్దు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, విఘ్నులు మీరు అసెంబ్లీలో ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అన్న లక్ష్మీనారాయణ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. కాబట్టి మనం మాట్లాడుతున్నటువంటి భాష, మనం ఇస్తున్నటువంటి సందేశం పర్ఫెక్ట్ గా ఉండాలని మా విజ్ఞప్తి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసెంబ్లీలో కూడా మనం చూసాం, మొదలు పెట్టిందే గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అనుకున్న అక్కల మాటలు పట్టుకున్నా అని చెప్పేసి అక్కడి నుంచి షురువైంది. అదంతా కూడా సభను పక్కదోవ పట్టించే విధంగానే పోయింది తప్పితే ఎక్కడ కూడా సబ్జెక్టు టు సబ్జెక్టు మాట్లాడలేదు. ఎందుకు రైల్వే లైన్లు ఇక్కడ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పినప్పుడు మీరు ల్యాండ్ ఇవ్వలేదంటే దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా గౌరవ మా ఎమ్మెల్యే గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సభలోనే చెప్పడం జరిగింది. మీరు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం సభలోనే ఇస్తున్నాం. మేము ఇచ్చినప్పుడు నేను అడుగుతుంది ఏంది, ఈ రోజు మీరు పద్దుల మీద చర్చ జరిగినప్పుడు పద్దులకు కేటాయింపులు జరిగినాయి, అవి మీ బడ్జెట్ లో కనిపించట్లేదు. అదే విధంగా మీరు ఎక్కడ కూడా కేటాయింపులు జరగలేదు. అది మేము ఒక్కరం కాదు కదా, మిమ్మల్ని ప్రశ్నించింది బీజేపీ వాళ్ళు ప్రశ్నించారు, ఎంఐఎం వాళ్ళు ప్రశ్నించారు, బీఆర్ఎస్ అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా మీ కేటాయింపులు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించింది. ఆ కేటాయింపుల గురించి చెప్పకుండా మీరు ఐలన్న గారు నేనేమంటున్నా అంటే మీరు దాన్ని కంప్లీట్ గా డైవర్ట్ చేస్తూ ఏదో వ్యక్తిగత దూషణ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని వ్యక్తిగత దూషణ చేసినప్పుడు తప్పకుండా అదే భాష మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఆ భాష రాని వాళ్ళం కాదు కదా. అది కాదన్నా నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నదానికి సరే అన్న తప్పకుండా అన్న టైం చూసుకున్నా ఇప్పుడు సబ్జెక్ట్ అది రాష్ట్ర గవర్నర్ ను మీ కౌశిక్ రెడ్డి ఏ రకంగా దూషించిండో కాదన్నా గౌరవ సీతక్కను మహిళా మంత్రిని అవునా జరిగిన ఏ రకంగా మాట్లాడు మీరు అన్న భాష గురించి మాకు చెప్పేది 1 మినిట్ అన్న. నేను అనేది ఏంటంటే ఇప్పుడు నువ్వు అన్న 31,000 కోట్లకు నీ 25,000 కోట్ల చూడు ఎంత